నమస్కారం. ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్సీలకు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలి. మండలి చైర్మన్ మోషేన్ రాజుకు పొడిపొడి విజ్ఞప్తి. చరిత్ర సృష్టించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్య. కాకినాడలో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల. కపిలేశ్వరపురానికి అమ్మేసిన పొగమంచు, రోడ్లు కనిపించక వాహనదారుల అవస్థలు. ఇక వివరాలు చూస్తే రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు ఆదివారం అమలాపురంలో పర్యటించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసేందుకు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ గారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన చైర్మన్ వారితో కొద్దిసేపు రాజకీయ మరియు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి ఒక కీలక విన్నపాన్ని చైర్మన్ ముందుంచారు. ప్రస్తుతం సిఎస్ఆర్ నిధులు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే కేటాయిస్తున్నారని, ఎమ్మెల్సీలు కూడా ఈ నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా నియోజకవర్గాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విజ్ఞప్తిపై చైర్మన్ మోషేన్ రాజు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొడుపూడి త్రినాథ్, ముంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గారని మా పెద్ద ఆయన ప్రాజెక్టులో మంచి లాభించి పైన మీకు ఎవరు ఇంకా మా ఓడికి సార్ కూడా ఆయన బాగుంటుంది అయ్యాను. పెద్దలు ప్రసాద్ రా సార్కి చూసే కనీసం మొబైల్ సార్ అంతా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని, ఆయన కీర్తి అజరామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్ మరియు వాడపాలెంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా పేదలకు వస్త్రదానం, అన్నదానంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు, జ్యూస్ కిట్లను పంపిణీ చేశారు. భూస్వామ్యుల పాలనను ప్రజాపాలనగా మార్చి సామాన్యులను, విద్యావంతులను చట్టసభలకు పంపిన ఘనత ఎన్టీఆర్ది అని ఎమ్మెల్యే అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు నేటికి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి అలా వర్ధంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం. సులువుగా ఉంది కదా. సులువుగా ఉండడం చాలా తక్కువ. పెట్టే ఉంది కాబట్టి ఎంతమంది ఉన్నారు డాక్టర్ గారు?
ఆ పెన్షన్ 30 రూపాయల పెన్షన్ ఈనాడు 4,000 అందుకుంటా ఉన్నారు. పెన్షన్ పెట్టింది కూడా ఆనాడు ఆ మహానుభావుడే. పెన్షన్ అయినా, బియ్యమైనా, పక్కా గృహాలైనా, లేదా తెలుగు గ్రామీణ క్రాంతి పదమని మహిళలకు కూడా బహిర్భూన నిర్మాణానికి కూడా ఆనాడైన శ్రీకారం చుట్టారు. పేద ప్రజలనే దేవుళ్ళుగా భావించి పరిపాలన నడిచింది. ఆయన పరిపాలించింది కేవలం 83 జనవరి నుంచి 89వ సంవత్సరం వరకు 7 ఏళ్ల కాలం. అందులో ఒక నెల మళ్ళా నాదెళ్ల భాస్కరరావు ఉన్నారు. తర్వాత ఆయన పరిపాలించింది 94లో కేవలం 7-8 నెలల కాలం. అయినా అదొక చరిత్ర. కాకినాడ రూరల్ చొల్లంగ మహోత్సవం సందర్భంగా బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. ఈవో చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల తాకడ ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు 100 రూపాయలు స్వామివారికి విరాళం ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులు శ్రీ బాలా త్రిపుర సుందరి సంగమేశ్వర స్వామి స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యతులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా స్వామివారికి ఉచిత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది, తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా ఉచిత దర్శనాన్ని అదేవిధంగా 30 రూపాయలు 50 రూపాయల టికెట్లని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ హర్షిత జ్ఞాపకార్థం కాకినాడ వాస్తవ్యులు స్వామివారికి 100 రూపాయలు సమర్పించి ఉన్నారు, విరాళం ఇచ్చి ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ స్వామివారి ఎల్లవేళలో చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ కొప్పరాంతి రాజు గారు ఉప్పలంక గ్రామస్తులు వారు ప్రార్థిస్తున్నారు. చిన్నవలసిన గ్రామస్తులు శ్రీ రేకాడి కస్తూరి గారు చిన్నవలసల గ్రామస్తులు తాళరేవు మండలం వారు 50 రూపాయల విరాళం ఇచ్చున్నారు. వారిని వారు గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని DVPR ఉన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలం పాటు 38 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా సేవలందించిన శారా సులోచన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం విద్యార్థులు గ్రామస్తుల సమక్షంలో అత్యంత భావోద్వేగంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆమె వద్ద విద్యను అభ్యసించిన 32 బ్యాచ్ల విద్యార్థులు హాజరై తమ గురువుపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. తమ టీచర్ నేర్పిన క్రమశిక్షణ వల్లే ఈరోజు తాము డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసు అధికారులుగా ఉన్నత స్థితిలో ఉన్నామని విద్యార్థులు గర్వంగా చెప్పుకున్నారు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు సులోచన దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన 38 ఏళ్ల ప్రయాణంలో వేలాది మందిని ఉన్నత శిఖరాల్లో చూడడమే తనకు దక్కిన గొప్ప గౌరవమని ఆనంద బాష్పాలతో తెలిపారు. అలాగే రిలేషను 2 బ్యాచ్ల స్టూడెంట్స్ అలాగే ఫ్రెండ్స్ ఆ విధంగా పిలుస్తాం. మరి
ఓకే, అందరికీ శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు ఈ వేదిక మీద సన్మాన గ్రహీతగా 15 అవకాశం వారికి కలిగింది, మీకు కలిగింది. స్కూల్గా నిలబడుతూ మండలంలో కాదు జిల్లాలో కూడా పేరు తెచ్చుకుందంటే ఇంత పర్లేదు, మా తల్లిదండ్రులు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు బాగున్నా లేదా, నేను బాగున్నా లేదా, సేవ నుంచి ఉంటే చాలు అనే రోజులు ఇవి. అందరూ కూడా అలాంటి రోజుల్లో కూడా మీరు సమయాన్ని కేటాయించి సునీత టీచర్ గారు వచ్చే వరకు కూడా వచ్చినటువంటి మరి మృదు స్వభావము జరిగిన రీతిలో ఒక పదవీ విరమణ కార్యక్రమం జరుగుతూ ఉంటే చాలా మరి గ్రామ పెద్దలకు అవకాశం ఇద్దాం. మత్సి గారు అలాగే మల్లేశ్వరి. నేను దీవిపేర్ ఎయిడెడ్ స్కూల్లోని 2004 బ్యాచ్ పూర్వ విద్యార్థిని. మా మేడం గారు సారా సులోచన గారు 33 ఏళ్ళ బ్యాచ్లతో పూర్తిగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం గారికి. మేడం గారు సర్వీస్కి వచ్చి 38 years అవుతుంది. మేడం గారు ఎంతో ఒక గైడ్ చేశారు. సారా సులోచన టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ మరి ఎంతో వైభవంగా మరి సుమారు 32 సంవత్సరాల చదువుకున్నటువంటి విద్యార్థులు మరి అపూర్వ కలయికగా ఈరోజు జరుగుతుంది మన డివిపర్ ప్రాంగణంలో. మరి యొక్క ప్రాంగణంలో మరి 32 నుంచి కూడా 1992 నుంచి 2026 వరకు కూడా 10th చదివినటువంటి విద్యార్థులు, అలాగే పూర్వ విద్యార్థులు, బంధువులు, అలాగే పొలిటికల్ వారు, మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సభకు ఇచ్చేసి చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్ననాటి మిత్రులందరూ కూడా ఈ యొక్క సందర్భంలో కలుసుకోవడం, మరి గత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరి ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ రోజు డివిపర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఓల్డ్స్న సులోచన టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి మమ్మల్ని అందరూ ఆహ్వానించడం, మేమంతా అక్కడ రీయూనియన్ లాగా రావడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారు అండ్ చిన్న మాస్టర్ దంపతులు మాకు నేర్పిన క్రమశిక్షణ అండ్ విద్యాబుద్ధుల వల్ల చాలా మంది ప్రైజులు రావడం జరిగింది. సో రకరకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సెటిల్ అయ్యారు. ఏదైనా ఇలా ఇటువంటి మేడం గారు ఆశీస్సులు, టీచింగ్స్ వల్ల ఎంతో మంది మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇది మంచి ప్రోగ్రామ్. ఈ వేదిక నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. అసలు ఈ ఊరు వచ్చి ఒక టీచర్గా 38 సంవత్సరాలు నా బాధ్యతని ఈ విధంగా నిర్వహించి ఇంతమంది స్టూడెంట్స్ యొక్క అభిమానాన్ని, ఆత్మీయతని, ప్రేమని నేను చాలా పొందుకున్నాను. ఈ విషయంలో నాకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. ఇంత విద్యార్థులందరూ కూడా ఎన్ని రోజుల నుంచి శ్రమపడి చాలా కష్టపడి వాళ్ళు వాట్సాప్ల్లోనూ మెసేజ్లు పెట్టుకుంటూ వీడియోలు తీసుకుంటూ మరి ఇంకా చాలా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఫ్లెక్సీలు వేసుకుంటూ ఇవన్నీ కూడా చేసి నన్ను ఇంత గొప్పగా ఘనంగా సన్మానించినటువంటి నా విద్యార్థులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా ఈ డివిపర్ స్కూల్ అనేది మరి కార్యక్రమంలో మరి విద్యార్థులందరూ కూడా ఒక నెల రోజులు బట్టి ఎంతో శ్రమించి వాట్సాప్లోను వాళ్ళ యొక్క ఫోన్స్ ద్వారా అనేక మందికి విద్యార్థులందరూ కూడా పరుచుకునేలాగా మరి మేడం గారు అంటే చాలా ప్రేమ విద్యార్థులందరికీ. ఇంకేదంటే వారి భావి జీవితాన్ని మరి తీర్చిదిద్దినటువంటి మరి పంతులమ్మ గారు. కాబట్టి ఆవిడ్ని ప్రేమించడానికి మరి వీళ్ళందరూ కూడా వచ్చి సహకరించి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసినందుకు, అలాగే మరి నా భార్యగా మరి సారా సులోచన, మరి బైబిల్లో కూడా అబ్రహాం శారా ఎలాగైతే ఉన్నారో అలాగే మా ఇద్దరి పేర్లు కూడా అబ్రహాం శారా. కాబట్టి మీ ఇద్దరం కూడా ఆది దంపతుల్లాగే జీవిస్తున్నాం, పిల్లలకి ఆదర్శవంతంగా జీవిస్తున్నాం. మరి మా బిడ్డలని కూడా మరి దేవుడు దీవించాడు, ఎంతో ఉన్నతంగా మమ్మల్ని తీర్చిదిద్దాడు దేవుడు. కాబట్టి మరి అనేక మందికి మేము సేవ చేయడానికి ఇప్పటి వరకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరులో వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపున ట్రెజరర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ చెల్లా ప్రభాకర్రావు శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అని, భారతీయ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాలకుల్లో ఒకరని, ఆయన కాలంలో సామ్రాజ్యం వైభవాన్ని చూసిందని, ప్రజలంతా ఆనందంగా ఉండేవారని డాక్టర్ చెల్లా అన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు వస్త్రదానం చేశారు. తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీతో వెళ్లి ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్లు, పళ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ సలాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కావాలంటే ఇచ్చేయండి. అయినవెల్లి మండలం వీరపల్లిపాలెం గ్రామంలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. సుమారు 50కి పైగా కోతులు గుంపులుగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తుండటంతో రైతులు దబోదిబ్బోమంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి పొలాల్లోకి వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు. కష్టపడి సాగు చేసిన పంట కోతుల పాలవుతోందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు చిలకమర్తి అనంతలక్ష్మి, సావిత్రి, శ్రీనివాస్ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ మందేశ్వర స్వామివారికి, అమ్మవార్లకు మరియు ఆలయ ప్రాంగణంలోని శ్రీ బ్రహ్మేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామివార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో నూతన వస్త్రాలు సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు మరియు అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణ మధ్య స్వామివారి దర్శనం అనంతరం దంపతులకు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం అందించారు. సమస్త మంగళాని మంగళాని पार्वती देवताभ्यो महान पृथ्वीदेजो नीराजं दर्शयन् जय बोलो माता महारानी की जय। स्तवत्रयो रात्रे वाश्वे सानिधो अस्याव्यां प्रणेमहे विज्ञायातं विज्ञपदये स्वस्ति वस्त्रमाशेभ्यः ध्वन्यदादुवेशजो शांति 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 पूर्वोक्तयं वेंकट सूर्य सुब्रह्मण्य श्रीनिवास पुष्पाया
ఫలం మనోరథఫలం పుత్రపుత్రకల్పోక్త సంపూర్ణ సకలఫలాభాప్తిరస్తు నవో భవతి జాయమానోన్హాం కేతరామే చక్రే దేవేభ్యో విదదాత్యాయం ప్రజంద్రమాయ శరీరాన దక్షతే గవదేవతే సాజదుష్పదే శ్రావదే నవదే మహోషే సహస్రాక్షామరణేవ్యామన్న ఆఖ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తస్మాద్ ఏకేజో భయాంతః అయజ్ఞరే తస్మాద్ జాతాజావయః महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः यस्सम्भूतः पृथिव्यैरसाच्चाः समवर्तदानि यत्प्रष्टा बृहद्रूपमेति तत्पुरुषस्य समाजानमग्रे पुरुषं महान्तम् महादस्य वर्णं तमसत्परस्तात् एवं विद्वान् बृहस्पति प्रसदास्तानां मुञ्जतं सह पुष्पावते प्रसोवते फणयो फलता अश्वारीरदत्पारेश्वरः पार्वतीनाय पुष्पविदाभ्यो नमः एवं वस्त्रमर्पयामि नमः वस्त्रं समर्पयामि नमः మమ్మిడివారి మండలం కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు గండం ప్రభాకర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చి మహాపరమేశ్వరుడి ఆలయం 200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని, అలాగే ఈ ఆలయం నలుదిక్కుల సత్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర స్వామి ఆలయం, మరోపక్క ముత్యాలమ్మ తల్లి ఆలయం, ఇలా అన్ని వైపుల ఆలయాలతో కొత్తలంక గ్రామం నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుందని తెలిపారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి వేణుగోపాల్ మూర్తిరాజు, పచ్చమట్ల వెంకటేశ్వరరాజు, వీపోరి కృష్ణరాజు, వంగా సత్యనారాయణమూర్తి, తోలోటి రాంబాబు విశేష కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నడిమింటి సూర్యభాస్కర్, నడిమింట సూర్యప్రభాకర్, కోర్ల సుబ్బారావు, కోర్ల రామేశ్వరరావు, కొడమర్తి శర్మ, పిల్ల రాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు గండం ప్రభాకర్ శర్మ, శ్రీ శ్యామలాంబ సమేత భోగమల్లేశ్వర ఆలయ అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ, బాప్జీ పాల్గొన్నారు. ఇప్పుడైనా పర్వాలేదండి. ఇప్పుడు ఇవాళ వచ్చిన దాంట్లో చెప్తాం, చూపిస్తాం. చిత్తంతో ఇచ్చినట్టుంది కనుక అటువంటి ఆ వైభవం, శక్తి వైభవం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏదైతే విశిష్టంగా పార్వతీ సమేత ఈ బ్రహ్మేశ్వర స్వామి విశిష్టత ఉందో దానికి నిజంగా అందరికీ శుభాభినందనలు. శ్రీమంతం చిత్కళా
సభాయై నమః. కొత్త లంక నవ్యలంకగా ఇది పేరుగాంచినట్టు నవ్య అంటే కొత్త, నవ్య దీపం అనే పేరు దీనికి పూర్వం. నవ్య అంటే కొత్త, దీపం అంటే లంక అని అర్థం. దాన్ని రెండు కలిపితే కొత్త లంక అయింది. ఇక్కడ అనేక మంది దేవతలు నెలకొన్నటువంటి గ్రామం మా గ్రామం. 4 గ్రామ దేవతలుగా, రెండు శివాలయాలుగా, ఒక విష్ణాలయంగా, ఒక సత్యనారాయణమూర్తి స్వామిగా, ఒక వీరభద్ర స్వామిగా, ఒక గణపతి స్వామిగా, ఇలా అనేక రామాలయాలతోటి, గ్రామదేవతలతోటి, దుర్గాలయాలతోటి విరాజిల్లినటువంటి క్షేత్రం. అలాగే దత్తాత్రేయుడు సంచరించినటువంటి క్షేత్రం ఇది. అలాగే మహేంద్ర వెంకయ్య గారు అనే దాత ఈ దేవాలయానికి ఫౌండర్గా, బాటం సుబ్బారాయుడు గారు ఆ దేవాలయాల రెండింటికి ఫౌండర్గా ఇప్పటికీ కూడా కళ్యాణోత్సవాలు జరిపించుకుంటూ, అక్కడ సత్యనారాయణమూర్తి దేవాలయం మాకు ఇక్కడ కొత్త లంక సత్యనారాయణమూర్తి అంటే కోనసీమ సత్యనారాయణమూర్తిగా ప్రసిద్ధిగాంచిన సత్యనారాయణమూర్తి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల పూర్వం నుంచి కూడా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖం ఉత్తరవాహిని, ఈ చుట్టూరా కూడా దైవ పీఠాలన్నీ కూడా నెలకొన్నాయి. తూర్పున శివుడు, ఆగ్నేయంలో సుబ్బారాయుడు, దక్షిణంలో సత్యనారాయణమూర్తి, నైరుతిలోకి వచ్చేటప్పటికి ధనమ్మ తల్లి, పశ్చిమంలోకి వచ్చేటప్పటికి తాళమ్మ తల్లి, నైరుతిలోకి వచ్చేటప్పటికేమో గణపతి, ఉత్తరంలోకి వచ్చేటప్పటికి బాబాగారు సిద్ధపురుషుడైన, ఈశాన్యంలోకి వచ్చాడు వీరభద్రుడు, ముత్యాలమ్మ. అలాగే 8 దిక్కుల్లోనూ కూడా దేవతలు ఉన్నారు. తూర్పు భాగంలో ఈశ్వరుడు విష్ణుమూర్తిని, కనుక పశ్చిమాభిముఖంగా ఈశ్వరుడు. ఇలాంటి పుణ్యక్షేత్రము ఈ రెండూ కూడా 200. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ 30వ వర్ధంతి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో అంజలి కట్టించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదవాడు ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ రారాజుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని కట్టబెట్టిన సామాజిక సంస్కర్త ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కాకినాడ సిటీ జిల్లా పరిషత్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సీకోట అప్పలకొండ గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. జపాతో తీసారు. ఎమ్మెల్యే గారు చెప్పగా అది ఎన్టీఆర్ వర్ధంతి కింద మార్చాము. గతం తప్పకుండా వస్తున్నారా? కొండబాబు గారు నా మామూలుగా కాదన్నమాట, అన్నిటికీ మాకు తోడగా ఉండి అన్నిటికీ సహకరించి ఈ కొండబాబు గారు ఈ కార్యక్రమం చేయమన్న గురించిగా నేను వర్ధంతి కార్యక్రమం 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అలాగే మంది పేద ప్రజల మధ్యన ఏర్పాటు చేసినందుకు ముందుగా అప్పలకొండ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మన నగర కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అలాగే మన దాసన్న గారికి, అలాగే అప్పలకొండ గారికి, ఇక్కడ రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన పరిస్థితులు అంతకుముందు పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం, వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన్ని సమాజం ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడే జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వర్తించుకుని
ఈరోజు ఇప్పుడే మన దాసన్న ఆధ్వర్యంలో సర్పారం జంక్షన్లో ఎన్టీఆర్ నివాళులు అర్పించి ఈరోజు మన అప్పలకొండ కార్యక్రమంకి వచ్చాం. ఇది అయిన తర్వాత జనరల్ హాస్పిటల్లో కూడా భోజనాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్తాం. ఇది మనమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజున. అదేవిధంగా మన రాష్ట్రమే కాదు, తెలుగువారి ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగువారు ఎక్కడున్నప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తారు. అసలు తెలుగువారికి ఈ దేశంలో గుర్తింపు అంటూ వచ్చి గౌరవం. మండల కేంద్రం కపిలేశ్వరపురంలో మంచు దుప్పటి కమ్మేసింది. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో ఉదయం సమయంలోనే రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు పడ్డారు. మంచు కురిసే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదు. ఈ సమయంలో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలి కారణంగా చలిమంటలు వేసుకుని స్థానికులు ఉపశమనం పొందుతున్నారు. సంక్రాంతి పండుగ ముగిసి 3 రోజులు గడుస్తున్నా గంగవరం మండలం జడేరు గ్రామ శివారులో జూద క్రీడలు ఏమాత్రం తగ్గడం లేదు. పండగ సరదా పేరుతో మొదలైన కోడిపందాలు, గుండాటలు ఇంకా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిర్వాహకులు రహస్య ప్రాంతాలు ఎంచుకుని ఈ క్రీడలు నిర్వహిస్తుండటంతో అమాయక గిరిజన ప్రజలు జూదం మత్తులో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. పండుగ వెళ్లిపోయిన జూదగాళ్ల కేకలతో జడేరు పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. నిర్వాహకులు వేలల్లో పందాలు కాస్తూ గిరిజనుల జేబులు గొల్ల చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఈ జూద స్థావరాలపై దాడులు నిర్వహించాలని, అమాయక ప్రజలను ఈ మత్తు నుంచి కాపాడాలని జడేరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కుదిరించారు కావాలంతా కుదిరించారు కావాలంతా కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో దారుణ హత్య జరిగింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న తెలుగుదేశం పార్టీ నేతను దారుణంగా హతమార్చారు. అదేవిధంగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పాత కక్షలు, కనుమ పండుగ రోజు మధ్యాహ్నం జరిగిన చిన్నపాటి ఘర్షణ నేపథ్యంలో కక్ష సాధింపు చర్యగా వైసీపీ నేతలు ఈ హత్య చేసినట్లుగా కూటమి నేతలు పేర్కొంటున్నారు. హత్య రాజకీయాన్ని వైసీపీ ప్రోత్సహిస్తోందంటూ కూటమి నేతలు ఆరోపించారు. ఘటనకు సంబంధించి తుని, కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందంటూ పేర్కొన్నారు.
మరి మీరు ఉండాలి కదమ్మా. ఇక్కడ చాలా డీప్గా కట్ అయింది. సో దానికన్నా పూర్తి మత్తు ఇచ్చి మనం సూచన వేయాలి. ఇంకా స్టిచెస్ స్టిచెస్ ఇంకా వేయలేదండి, ఎందుకంటే మత్తు ఇచ్చేసే చేయాలి. మనకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మార్నింగ్ వచ్చినాయి. సో ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పంపి మనం మళ్ళీ వచ్చినాయి. మనకు ఓటీకి ఖాళీ అవ్వాలి. ఆల్రెడీ 3 ఓటీస్ రన్నింగ్ ఉన్నాయి. ఒక సైడ్ ఖాళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నామన్ నాగేశ్వరరావు మరియు వర్ధనపు రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుల్లెట్ లక్కీ డ్రా కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. స్థానికుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ డ్రాలో కాట్రేనిపాడు గ్రామానికి చెందిన ఆడబాల వెంకటదుర్గ నరసింహారావు అదృష్ట విజేతగా నిలిచి అత్యంత ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ను సొంతం చేసుకున్నారు. పండుగ సంబరాల్లో భాగంగా యువతను ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఏర్పాటు చేసిన ఈ లక్కీ డ్రా గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వాహకులు విజేతకు బైక్ తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేయగా ఆడబాల నరసింహారావు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సందడి చేశారు. తమ్ముళ్ళు మీరు తప్పలు కొట్టి ఒకసారి అందరూ అనుకుంటారు. బయట చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. తమ్ముళ్ళు చూడండి, టికెట్లు ఉన్నాయన్నీ కూడా పైకి తిరిగేస్తున్నారు. చూడండి, దీంట్లో ఏ విధమైన హలో పబ్లిక్ అతీతం ఇందులో మోసం ఏం లేదు బాబు. మీ అదృష్టం పరీక్షించుకోండి. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.